కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము దేవదూతలు అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాము. ఇది 3వ ఎపిసోడ్, ఇది 3వ భాగం. అనేకమైన విషయాలు ఇంకా ఉన్నాయి కనుక బైబిల్ గ్రంథంలో దేవదూతల గురించి వచ్చే కార్యక్రమంలో కూడా మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. 4వ ఎపిసోడ్లో కూడా ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాలు మీరు ప్రేమించి మీ ప్రత్యేకమైన కృపతో నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. రక్షణ పొందుతున్న మాకందరికీ కూడా పరిచర్య చేయటానికి మీ దేవదూతలు మాకు ఏర్పాటు చేశారు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఇది మనము న్యాయాధిపతులు గ్రంథంలో దేవదూతలు ఏ రీతిగా విశ్వాసులకు పరిచర్య చేశారో అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం బైబిల్ గ్రంథం నుంచి. దేవదూతలు దేవుని నమ్మిన వారికి, రక్షణ పొందుతున్న వారికి ఎంతో సహకరిస్తూ వారు పరిచర్య చేస్తున్నారనే విషయాలు మనం గుర్తిస్తున్నాం. ఈ దినాన్న కూడా న్యాయాధిపతుల గ్రంథంలో ఏ రీతిగా దేవదూతలు సహకరించారో అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. గత ఎపిసోడ్లో చివరిగా మనం నేర్చుకున్నది నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం నుంచి 23వ వచనం వరకు దేవదూతని దేవుడు వారికి ముందుగా పంపిస్తానని ఇశ్రాయేలులకు దేవుడు వాగ్దానం చేశారు. ఆ రీతిగానే పంపించారు. వారి కంటికి కనిపించకపోయినప్పటికీ దేవదూతలు వారిని నడిపించారు. న్యాయాధిపతుల గ్రంథంలో ఆ విషయాన్ని మరొకసారి వారికి జ్ఞాపకం చేశారు ప్రభువారు. దేవదూత ఇశ్రాయేలులందరికీ కూడా ఈ విషయాన్ని ఎంతో విపులంగా చెప్పినట్లుగా న్యాయాధిపతులు 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఒక దేవదూత ఇశ్రాయేలు అందరికీ కూడా ప్రత్యక్షమయ్యారు. ఈ దేవదూత గిల్గాలు నుంచి వచ్చారని చెప్పబడ్డది. ఎక్కడికి వచ్చారు? బోకీము అనే ఆ ప్రాంతానికి వచ్చి అప్పుడు దేవదూత ఈ విధంగా చెప్పారు, నేను మిమ్మల్ని ఈజిప్టు నుంచి విడుదల కలుగచేసి నేను మీ పితరులకు వాగ్దానం చేసిన ఈ కానాను దేశానికి తోడుకొచ్చాను మిమ్మల్ని. నేను మీతో చేసిన ఆ నిబంధన నేను ఎప్పుడు కూడా మరిచిపోను. ఆ నిబంధన, దాన్నే మనం ఇంగ్లీష్లో కవనెంట్ అంటున్నాం. ఆ ఒడంబడిక ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. నేను మర్చిపోవట్లేదు దాన్ని. కానీ మీరు ఆ ఒడంబడికను, ఆ నిబంధనను మీరు పాటించటం లేదు. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 2వ వచనం గమనించినట్లయితే, నేను మీకు చెప్పాను. దేవుడు ఈ దేవదూత ద్వారా వారికి హెచ్చరికగా చేస్తున్నారన్నమాట. అయితే చాలామంది బైబిల్ పండితులు మనకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ దేవదూతని వాడబడ్డది ఖచ్చితంగా. అయితే ఆ ప్రత్యక్షమైన వ్యక్తి మానవ స్వరూపంలో మానవుడిగా ప్రత్యక్షమయ్యారు. అయితే ఆ యొక్క ఇశ్రాయేలీలందరికీ కూడా జ్ఞాపకం చేసింది ఏమిటంటే, మీకు నేను ముందుగానే హెచ్చరించాను. ఈ ప్రాంతంలో ఉన్న ఆ కానానీయులు, ఆమోరీయులు, ఆ దక్కని ప్రజలతో ఏ రీతిగా కూడా మీరు ఒడంబడికలు పెట్టుకోవద్దు, వారితో సంబంధం పెట్టుకోవద్దు, వారి యొక్క ఆచారాల్లో మీరు పాల్గొనవద్దు అని మీకు హెచ్చరించాను. ఆ విషయాన్ని మీరు చెయ్యలేదు, నా మాట వినలేదు. ఆ విషయంలో న్యాయాధిపతులు 2వ అధ్యాయం 3వ వచనం మనం గమనించినట్లయితే, మీరు నేను చెప్పిన మాట వినలేదు కనుక నేను ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఆ జనులు, ఈ ప్రాంతంలో ఉన్న ఆ లోకల్గా ఉన్న ప్రజలు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని నేను వెళ్ళగొట్టను. దేవుడు ముందు వాగ్దానం చేసిన రీతిగా మీరు నాకు లోబడినట్లయితే ఈ ప్రజలందరినీ ఈ ప్రాంతం నుంచి నేనే వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తాను అన్నారు. కానీ నేను చెప్పినట్లుగా చేయలేదు కనుక వీరు నేను వెళ్ళగొట్టను అన్నారు. ఎప్పుడైతే ఆ మాటలు విన్నారో ఆ ఇశ్రాయేలీల సమూహం అంతా కూడా ఎంతో గట్టిగా వారు దుఃఖించారని, ఏడ్చారని రాయబడ్డది. ఇశ్రాయేలీలందరూ కూడా ఎలుగెత్తి ఏడ్చారు. దేనికి? దేవుడు ఆయన దేవదూతలు మాకు సహకరించకపోయినట్లయితే మేము
ఈ ప్రాంతంలో ఉన్న వారిని ఏ రీతిగా వారిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టి ఏ రీతిగా ఈ ప్రాంతం అంతటి కూడా మేము స్వాధీనం చేసుకోగలం? మానవులుగా మేము చేసుకోలేము. దేవుడు ఆయన దేవదూతలు మాకు ఉండాలా, వారి సహాయం అని వారందరూ కూడా దుఃఖించి పశ్చాత్తాపడినట్లుగా న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. దేవదూత వారి యొక్క లోపాలు, వారి యొక్క అవిధేయతను ఎత్తి చూపించారు. ఈ రీతిగా మీరు దేవునికి లోబట్టలేదని దేవుడు వారికి సెలవిచ్చిన రీతిగా ఆ అన్యజనుల బలిపీఠలన్నింటిని కూడా తొలగించమన్నారు. అది చేయకుండా వీరు కూడా వారితో పాటు వారి ఆచారాల్లో పాల్గొన్నారు. కనుక దేవుడు మీకు నేను సహాయం చేయనని వర్తమానం పంపించారు. దానికి ఆ ఇశ్రాయేలీయులందరూ కూడా వెంటనే స్పందించి దుఃఖించి పశ్చాత్తాపడ్డారు. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 5వ వచనంలో వారందరూ కలిసి పశ్చాత్తాపడిన తర్వాత దేవునికి వారు బలి అర్పణలు అర్పించారని చెప్పబడ్డది. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలా. మన జీవితాల్లో కూడా ఏ రీతిగా మనం దేవుని యొక్క 10 ఆజ్ఞల్లో తొలగిపోతున్నాం, ఏ రీతిగా దేవుని యొక్క 10 ఆజ్ఞలు పాటించకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం, ఏ రీతిగా మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులో జీవించకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం ఈ కడవరకాల చివరి దినాల్లో. అలా చేసినట్లయితే, ఆయన ఆజ్ఞల వెలుగులో, ఆయన వాక్యపు వెలుగులో మనం జీవించకుండా ఉన్నట్లయితే మనము చాలా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాలా. ఆ ప్రమాదం ఏమిటి? మనము నిత్య జీవాన్ని కోల్పోయే ప్రమాదం, దేవుని యొక్క దీవుల్ని కోల్పోయే ప్రమాదం. ఈ కడవరకాల చివరి దినాల్లో ఆ దేవదూత డైరెక్ట్గా మనకి కనిపించకపోయినప్పటికీ మనల్ని ఆ దేవదూత మన యొక్క లోపాలు, మన యొక్క పాపాలు, మన యొక్క అవిధేయత ఎప్పుడు కూడా ఇది చేయకూడదు అని మనకి ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటున్నారు. ఎలాగా? మన యొక్క మనస్సాక్షిలోనే, మన మనసులోనే మనం ఏదైనా సరే పొరపాటు చేస్తున్నట్లయితే, తప్పు చేస్తున్నట్లయితే, ఇది నీకు తగదు, దేవుని యొక్క కుమారుడిగా, దేవుని కుమార్తెగా నీవు ఇది చేయకూడదు అని ఆ యొక్క ఆలోచన దేవదూతలు మన మనసులో పెడుతున్నారు. దీన్నే మనం ఏమంటాం ఇంగ్లీష్లో ప్రికింగ్ ఆఫ్ ద కాన్షియన్స్ అంటాం. అంటే మనస్సాక్షి గద్దిస్తుంది. చాలాసార్లు మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది, ఇది నీకు తగదు అని. ప్రియ సోదరి సోదరులారా, నీకు కూడా నీవు పొరపాటు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు నీ మనస్సాక్షి కూడా నేను గద్దించిందా? ఇది నీకు తగదు, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ప్రభు త్వరగా వస్తున్నారు, నీ పరలోకం వెళ్ళాలా, నీవు ఈ యొక్క పొరపాట్లు చేసినట్లయితే ఆ నిత్య జీవాన్ని కోల్పోతావు అనే మనస్సాక్షి నిన్ను గద్దించిందా? ప్రియ సోదరి సోదరులారా, అనేక మార్లు ఆ పాపకార్యాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన మనసుల్లో ఇది చేయకూడదు నేను అనే ఆలోచన ఖచ్చితంగా దేవదూతలు తెచ్చిపెడుతున్నారు. చాలాసార్లు మనం దానికి లోబడకుండా మనము ఆ పాపం చేయటానికే ముందుకు పరిగెడుతున్నాం. ఇశ్రాయేలీయులు కూడా అదే చేశారు. కానీ దేవదూత ఈ విధంగా వారిని గద్దించారు కనుక దేవదూత చెప్పిన మాటలకు వారు పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగారు. ప్రియ సోదరి సోదరులారు, మనం కూడా ఈ విషయాన్ని నేర్చుకోవాలా. మన పాపాలు పశ్చాత్తాపడినట్లయితే దేవుడు మన పాపాలు క్షమిస్తారు, మనల్ని దీవిస్తారు. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ విషయాన్ని చదువుతున్నాం. ఎటువంటి పాపం అయినప్పటికీ మనం పాపాలు పశ్చాత్తాపడినట్లయితే, దేవుని తట్టు తిరిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము విశ్వాసంలో కొనసాగాల. అప్పుడు దేవదూతలు మనకి ఎంతో సహకరిస్తారు. ఈ యొక్క హెచ్చరిక చేయడం దేవదూత వారికి ఎంతో మేలుకరమైనది, వారికి ఎంతో దీవెనకరమైంది. కారణం వారు దేవుని తట్టు తిరిగారు. ఈ విషయాలు మనం న్యాయాధిపతులు 2వ అధ్యాయం 7వ వచనం గమనించినట్లయితే వారి జీవితకాలం అంతా కూడా యెహోషువ గారి పాలనలో వారు దేవుణ్ణి ఆరాధిస్తూ కుడికైనను ఎడమకైనను తొట్టిల్లకుండా జీవించారని వ్రాయబడ్డది. మన జీవితాల్లో కూడా ప్రియ సోదరి సోదరుల ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోవాలి. ఈ కడవరకాల చివరి దినాల్లో మనము కుడికైనను ఎడమకైనను తొట్టిల్లకుండా యేసు వైపే చూస్తూ మన ముందున్న ఆ పరుగు పందాన్ని మనం కొనసాగించాల, ఆధ్యాత్మిక పరుగు పందాన్ని. ప్రియ సోదరి సోదరులారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం గమనించినట్లయితే ప్రభు అంటున్నారు, మీరు నా తట్టు తిరిగినట్లయితే నేను మీ తట్టు తిరుగుతాను. దేవుడు మన తట్టు తిరిగినట్లయితే, మనతో ఉన్నట్లయితే మనకి ఏ డోకా లేదు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. కనుక మనం దేవుని తట్టు తిరగటం నేర్చుకోవాలా, మన పాపాలు ఒప్పుకొని. ఈ 3 అధ్యాయాలు కూడా ఇది న్యాయాధిపతులు 2వ అధ్యాయం, న్యాయాధిపతులు 6వ అధ్యాయం, న్యాయాధిపతులు 13వ అధ్యాయాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి. ఏ రీతిగా దేవుడు దేవదూతను పంపించి వారికి సహకరించారో, వారికి పరిచర్య చేశారనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో గిద్యోను, ఆ దినాల్లో
ఇశ్రాయేలీయులు దేవుని దృష్టిలో పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా జీవించారు, దేవుని నుంచి తొలగిపోయారు. అప్పుడు దేవుడు వారికి పాఠం నేర్పించడానికి, వారిని మరలా తన మార్గంలో తీసుకురావటానికి వారిని 7 సంవత్సరాల పాటు మిద్యానీయుల చేతికి అప్పగించారు. దేవుడు అనుమతించారు. మిద్యానీయులు వచ్చి ఇశ్రాయేలీయుల్ని పాలన చేశారు. వారిని అనేకమైన ఇబ్బందులు పెట్టారు 7 సంవత్సరాల పాటు. ప్రియ సోదరి సోదరులారా, మనం అనేక సందర్భాల్లో దేవుని యొక్క మార్గం నుంచి, దేవుని యొక్క కట్టడల నుంచి ప్రక్కకు వెళ్ళిపోతుంటే దేవుడు ఒక ముళ్ళు పెడతారు, మనకి ఒక ముళ్ళు పెడతారు. ఆ యొక్క ముళ్ళు దేనికి? మరలా ఆ నొప్పి ద్వారా మరలా దేవుని తలుచుకుంటామని, దేవుని దగ్గరికి వస్తామని. ఈ యొక్క మిద్యానీయులు 7 సంవత్సరాల పాలనలో చాలా కష్టాలు అనుభవించారు ఇశ్రాయేలీయులు. వారు ఇల్లు విడిచిపెట్టేసి వారు గుహల్లో, లోయల్లో జీవించినట్లుగా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో మనం దీన్ని గమనిస్తున్నాం. ఒక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా. అదేమిటంటే, ఎప్పుడైతే మనం దేవుని యొక్క మార్గం నుంచి ప్రక్కకు వెళ్ళిపోతున్నామో దేవుడు ఒక శిక్ష, ఒక అనారోగ్యాన్ని, లేకపోతే ఒక ఆపదను ఆయన కొంతసేపు అనుమతించి దాని ద్వారా మరలా మనల్ని ఆయన మార్గంలోనికి తేవటానికి ఈ రీతిగా ఆయన కొంతకాలం ఆపదను అనుమతిస్తారు. ఇశ్రాయేలీలు కూడా అదే చేశారు ప్రభువారు. ఈ మిద్యానీయులు వచ్చి ఇశ్రాయేలీలకున్న మేకలు, గొర్రెలు, ఆవులు, ఎద్దులు, వారికున్న గాడిదలు, వాటన్నిటిని కూడా బలవంతంగా తీసుకువెళ్ళిపోయారు. ఇశ్రాయేలీలు పండించిన పంటలన్నిటిని కూడా వారు తీసుకుని వెళ్ళిపోయేవారు, వారు దోచుకుని వెళ్ళిపోయేవారు. కొన్ని సందర్భాల్లో ఆ పంట పొలాలన్నీ కూడా కాల్చేశారు, వారి ఇళ్ళన్నీ కూడా కాల్చివేశారు. ఇన్ని కష్టాలలో వారు ఏం చేశారు? న్యాయాధిపతులు 6వ అధ్యాయం 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, వారు మిడతల దండలాగా వచ్చేశారు. అంటే ఇసుక రేణువులాగా ఉన్నారు ఏకంగా మిద్యానీయులు. ఇశ్రాయేలీలకు అనేకమైన ఇబ్బందులు కలిగి చేశారు. ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైతే వారికి ఇబ్బందులు వచ్చాయో అప్పుడు దేవుని తట్టు తిరిగారు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీలు వారు దుఃఖిస్తూ దేవుని తట్టు తిరిగారని మనం చదువుతున్నాం న్యాయాధిపతులు 6వ అధ్యాయం 6వ వచనంలో. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము దేవుని తట్టు తిరగాల. మనకు వచ్చిన కష్టాలు, మనకు వచ్చిన ఆపదలు, మనకు వచ్చిన సమస్యలన్నింటిని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మనం ఏ విషయంలో దేవుని నుంచి తొలగిపోతున్నాం, మనము మన కుటుంబాలు ఏ రీతిగా దేవుని నుంచి మనం ప్రక్కకు వెళ్ళిపోతున్నాం అనే విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరగాల. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, మనం దేవుని తట్టు తిరిగినట్లయితే దేవుడు మన తట్టు తిరుగుతారు, మనకు సహాయం చేస్తారు ఆయన. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. గిద్యోను కాలంలో ప్రజలు కష్టాలు వచ్చిన తర్వాత, ఆపదలు వచ్చిన తర్వాత ఆ మిద్యానీయులు వచ్చి వారిని కొల్లగొట్టుకుని అన్ని కూడా తీసుకువెళ్ళిపోతున్న ఆ సమయంలో అప్పుడు దేవుని తట్టు తిరిగారు. మిద్యానీయులకు భయపడి గిద్యోను గానుగ చోటును కూర్చుని గోధుమలు నూర్చుకుంటున్నాడు. ఒకవేళ ఆ మిద్యానీయులు చూసినట్లయితే ఈ గోధుమలన్నీ కూడా తీసుకువెళ్ళిపోతారు, ఈయన కూడా ఇబ్బందులు పెడతారు. కనుక చాటుగా ఆయన గోధుమలు నూర్చుకుంటున్నాడు. అప్పుడు ఆ సింధూర వృక్షం కింద దేవదూత ప్రత్యక్షమయ్యారు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం గమనించినట్లయితే, దేవదూత ప్రత్యక్షమై ఈ విధంగా అన్నారు గిద్యోనుతో. దేవదూత అన్నారు, గిద్యోను, నీవు పరాక్రము గల బలాఢ్యుడువు. ఎంతో పరాక్రమం ఉన్నది నీకు, నీవు బలాఢ్యుడువు, దేవునికి తోడై ఉన్నాడు అనగానే వెంటనే ఆయన స్పందించి ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. దేవదూత మనం అనుకుంటున్నట్లుగా, మీరు చూస్తున్నట్లుగా మనకి వివరాలు చెప్పడానికి మేము దేవదూతల యొక్క బొమ్మను చూపిస్తున్నాం, కానీ వాస్తవానికి ఈ 6వ అధ్యాయాన్ని చదివినట్లయితే దేవదూత రూపంలో, అనగా తెల్లని వస్త్రాలతో రెక్కలతో రాలేదు, మానవ స్వరూపంలో ప్రత్యక్షమయ్యారు. కనుకనే గిద్యోను అనుకున్నాడు, ఒక దైవజనుడు వచ్చాడు ఈ మాటలు మాట్లాడటానికి అనుకున్నాడు ఆయన. అయితే అనేక సందర్భాల్లో దేవదూతలు మనుషుల రూపంలో ప్రత్యక్షమైనట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో అనేకమైన రుజువులు ఉన్నాయి. వాటిని మనం మొదటి 2 ఎపిసోడ్లు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 13వ వచనాన్ని గమనించినట్లయితే గిద్యోను గారు అన్నారు, దేవుడు మాకు తోడైనట్లయితే ఈ కష్టాలన్నీ మాకెందుకు వస్తాయి, ఈ ఆపదలన్నీ మాకెందుకు వస్తాయి అని ప్రశ్నించాడు. దాంతో పాటు గిద్యోను గారు ఏమన్నారో చూడండి, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు.
ఈ మిద్యానీయుల చేతికి అప్పగించాడు దేవుడు మమ్మల్ని అన్నాడు. అది వాస్తవమే. దేవుడు వారిని కొంతకాలం విడిచిపెట్టేశారు. దేని వలన? వారి అవిధేయత వలన. వారు దేవుని మార్గం నుంచి తొలగిపోయారు కనుక వారికి మరలా ఆధ్యాత్మిక పాఠం నేర్పించడానికి దేవుడు కొంతకాలం వారిని విడిచిపెట్టేశాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 14వ వచనం గమనించినట్లయితే దేవదూత చెప్పారు, గిద్యోను, నీవు దేవుని శక్తితో వెళ్ళు, ఆ మిద్యానీయులను నువ్వు ఓడించి ఇశ్రాయేలీలను ఆ మిద్యానీయుల నుంచి నీవు రక్షించాలా అనగానే వెంటనే గిద్యోను గారు స్పందించి 6వ అధ్యాయం 15వ వచనం, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 15వ వచనం గమనించండి. నేను నా గోత్రంలో, వారిది మనస్సే గోత్రం. మనస్సే అంటే సగం గోత్రమే, అంటే చిన్న గోత్రం అన్నమాట. ఆ గోత్రంలో కూడా నా తండ్రి ఇంట్లో నేను అందరికంటే చిన్నవాడిని. ఆ రోజుల ఇంట్లో పెద్ద కుమారుడికి అన్ని హక్కులు ఉండేవి. నేను అందరికంటే చిన్న కుమారుడిని కనుక నా గోత్రమేమో చిన్న గోత్రం, మనస్సే గోత్రం. నా తండ్రి కుటుంబంలో నేను చిన్నవాడిని. నేను ఏ రీతిగా ఇంత మహత్కార్యం చేయగలను? ఇంతమంది మిద్యానీయులు మిడతల దండలాగా ఉన్నారు, ఇసుక రేణువులాగా ఉన్నారు ఏకంగా. వారిని ఏ రీతిగా నేను జయించగలను? నేను ఏ రీతిగా జయించగలను అని ఆయన యొక్క అనుమానాన్ని వ్యక్తపరిచాడు మానవుడిగా. ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా మనం నేర్చుకోవాలా. అదేమిటంటే దేవుడు వాడుకొనుటకు వారు సామాన్యులైనా, బలహీనులైనా, చిన్నవారైనా, విద్య లేకపోయినప్పటికీ, తలాంతులు లేకపోయినప్పటికీ దేవునికి లోబడినట్లయితే, దేవుడు చెప్పినట్లుగా చేసినట్లయితే ఆ అల్పమైన వ్యక్తిని దేవుడు గొప్పగా వాడుకుంటారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, నీవు కూడా గిద్యోనులాగే నేను అల్పమైన వాడను, నాకు శక్తి లేదు, నాది చిన్న సామాజిక వర్గం, తృణీకరించబడిన వ్యక్తిని నేను, నా కుటుంబం, నేను ఏ రీతిగా చేయగలను ప్రభు పరిచర్య అని దిగులు పడవద్దు సుమా. దేవుడు నిన్ను వాడుకుంటాడు. గిద్యోనులాగే గొప్పగా నిన్ను వాడుకుంటారు. మనం చేయవలసింది ఏంటంటే దేవునికి సమర్పించుకొని ఆయన చెప్పినట్లుగా చేస్తే సరిపోతుందంతే. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని గమనించండి. దేవుని యొక్క మాటలు, నేను నీతో ఉంటాను, ప్రభు మాటలు అన్నమాట. నీ వెళ్ళి ఆ మిద్యానీయులందరినీ కూడా సంహరించు. ఈ మాటలను బట్టి చాలా మంది బైబిల్ పండితులు అంటున్నారు, గిద్యోనుకు ప్రత్యక్షమైన దేవదూత అని మాట వాడబడ్డది కానీ ఆయన దేవుడే దూత రూపంలో వచ్చారని చాలా మంది బైబిల్ పండితులు వివరిస్తున్నారు. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 17వ వచనం గమనించినట్లయితే గిద్యోను ఈ రీతిగా మాట్లాడాడు, నేను మీ యొక్క దృష్టిలో కృపను పొందినట్లయితే నేను వెళ్ళి వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళిపోవద్దు, నేను ఒక బహుమతి పట్టుకొస్తాను మీకు అన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం గమనించినట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళిపోవద్దు, ఇక్కడే ఉన్నట్లయితే అప్పుడు నేను నమ్ముతాను మీరు చెప్పిన మాటలన్నీ నెరవేరుతాయని అనేసి వెంటనే వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ యొక్క మానవ రూపంలో ప్రత్యక్షమైన దూత అన్నారు, నేను ఇక్కడే ఉంటాను, నీ కొరకు వేచి ఉంటాను, వెళ్ళరా అన్నారు. గిద్యోను గారు బ్రతిమాలుతున్నాడు, నా మీద కటాక్షం చూపించి మీరు ఇక్కడే ఉండండి అంటే ఆ మానవ రూపంలో ప్రత్యక్షమైన దేవదూత అన్నారు, తప్పకుండా నేను ఇక్కడ ఉంటానన్నారు. వెంటనే గిద్యోను వెళ్ళిపోయి తన ఇంటికి వెళ్ళిపోయి ఒక మేకపిల్లను వధించి దానిని చక్కగా వంటకం చేసి ఒక తూమెడు పిండి, పులియని రొట్టెలు అంటే చపాతీలు లాంటివి అనమాట, పులియకుండా ఉండే రొట్టెలు అనమాట. ఇంగ్లీష్లో వీటిల్ని అన్లీవెండ్ బ్రెడ్ అన్నారు. వాటిని చపాతీలాగా రొట్టెలాగా చేసుకుని ఆ మేకపిల్ల మాంసాన్ని ఒక గంపలో వేసి ఆ కూరలో ఉన్న గ్రేవీ అంతా, ఆ కూరలో ఉన్న పులుసు అంతా కూడా ఒక మట్టి పాత్రలో వేసి తీసుకొచ్చి వెంటనే వచ్చేసాడు. వెంటనే మళ్ళీ సింధూరం వృక్షం దగ్గరికి. మరి ఇవన్నీ చేయాలంటే కాసేపు టైం పడుతుంది కదా, ఇవన్నీ కూడా తయారు చేయాలంటే టైం పడుతుంది. అయినప్పటికీ ఆ యొక్క దేవదూత అక్కడే వేచి ఉన్నారు. వెంటనే తీసుకొచ్చి ఇదిగో మీకు నేను సమర్పిస్తున్నాను అన్నాడు. దేవదూత అన్నారు, వాటన్నిటిని కూడా ఆ పులియని రొట్టెలు తీసుకొచ్చావు కదా, వాటన్నిటిని కూడా ఈ రాతి మీద పెట్టన్నారు. రాతి మీద పెట్టాడు. ఆ మేకపిల్ల మాంసాన్ని దీని మీద వెయ్యన్నారు. ఆ రొట్టెల మీద వేశాడు. ఆ గిద్యోను, ఇంత చక్కగా నేను కష్టపడి తీసుకొచ్చిన ఆ మేక మాంసం, ఇక రొట్టెలు ఇవన్నీ కూడా రాయి మీద వేసేయమంటున్నారు. ఏంటి ఇలాగా? నేను ఎంత కష్టపడి ఉండి తీసుకొచ్చిన ఈ మేక మాంసాన్ని, ఈ యొక్క పులియని రొట్టెల్ని రాతి మీద వేసేయమంటున్నారు ఏంటి? మీరు దీన్ని అంగీకరించి మీరు భుజించాలి కదా అని ప్రశ్నించలేదు. ఆ మానవ రూపంలో ఉన్న దేవదూత ఏం చెబితే అది చేసేశారు ఆయన. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 20వ వచనం. ఈ విషయాలన్నీ కూడా మనం చదువుతున్నాం. ఆ మానవ రూపంలో వచ్చిన దేవదూత చేతిలో ఒక కర్ర ఉన్నది. ఆ రాతి మీద పెట్టిన ఆ రొట్టెలు, ఆ మాంసాన్ని ఇలా ఆ కర్ర కొనతో ముట్టుకొనగా
వెంటనే ఆ యొక్క బండలో నుంచి, ఆ రాతిలో నుంచి అగ్ని వచ్చేసింది, మంట వచ్చేసి అక్కడ పెట్టిన పులియను రొట్టెలు, మేక మాంసం అంతా కూడా దహించబడ్డది. అంటే దాని ద్వారా ఆయన గుర్తించింది ఏంటి గిద్యోను గారు? నేను తెచ్చిన అర్పణ అంగీకరించబడ్డాది అని గుర్తించాడు. దేవదూత దాన్ని భుజించలేదు సుమా, అది అంతా కూడా దహనం అయిపోయింది. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో మానవ రూపంలో ఉన్న ఆ దేవదూత గిద్యోను యొక్క నేత్రాల ముందే, ఆయన కళ్ళ ముందే అదృశ్యమైపోయారు. అప్పటికి గిద్యోను గుర్తించాడు, ఇంతసేపు నాతో ఉన్న ఈ వ్యక్తి సామాన్యుడు కాదు, నరుడు కాదు, దేవదూత అని ఆశ్చర్యపోయి భయం వచ్చేసింది ఆయనకి. నేను ముఖాముఖిగా ఆయనతో మాట్లాడాను, నేను చనిపోతానేమో అన్న భయం వచ్చేసింది. అప్పుడు దేవుడు స్వరంతో మాట్లాడి, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 23వ వచనం గమనించినట్లయితే, నీవు సమాధానంతో ఉండు, శాంతితో ఉండు, భయపడొద్దు, నేను నీతో ఉన్నాను అని ప్రభు అభయం ఇచ్చారు. చూచారా? న్యాయాధిపతుల గ్రంథం 7-8 అధ్యాయాలు చదివినట్లయితే దేవదూత చెప్పిన రీతిగానే గిద్యోను ఆయన బూర ఊదగానే ఇశ్రాయేలీలందరూ కూడా తన పక్షాన్ని వచ్చేశారు. ప్రభు అన్నారు, ఇంతమంది అవసరం లేదు, 300 సరిపోతారు. మిద్యానీయులు, అమాయలేకీయులు మిడతల దండలాగా 2 లక్షలకు పైగా ఉన్నారని బైబిల్ పండితులు మనకు చెప్తున్నారు. వారందరినీ కూడా 300 మంది అంతే. ప్రభు అన్నారు, మీరు ఏ ఆయుధాలు తీసుకెళ్ళలేదు, ఒక మట్టి కొండ, ఒక చిన్న బూర, చిన్న దివిటి అంతే. దానితోటి దేవుడే వారి పక్షాన్న వారందరినీ కూడా హతం చేసేశారు. చూచారా ఎంత గొప్ప విడుదల వచ్చేసిందో దేవదూత మాట వినటం వలన. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం కూడా నేర్చుకోవాలా. ఎటువంటి మనం బంధకాల్లో ఉన్నప్పటికీ, ఎటువంటి కష్టాల్లో ఉన్నప్పటికీ, ఎటువంటి ఆపదలో ఉన్నప్పటికీ దేవుని యొక్క మాటలకు లోబడి, ఆయన ఆజ్ఞలకు లోబడి, ఆయన చెప్పినట్లుగా జీవించినట్లయితే మనకు కూడా, మనం ఎన్నడూ కూడా కలలో కూడా ఊహించినంత విడుదల ప్రభు మనకిస్తారు. ఎప్పుడు కూడా ఇశ్రాయేలీలు కానీ, గిద్యోను కానీ ఊహించలేదు కలలో కూడా ఇంత గొప్ప విడుదల మనకు వస్తుందని. దేవుడు వారికి విడుదల ఇచ్చారు. మిద్యానీయులందరూ కూడా హతమైపోయారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రభు త్వరగా వస్తున్నారు. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలా, ఆయన మాటలకు మనం లోబడాలా. అప్పుడు దేవదూతల పరిచర్య మనకి తోడుగా ఉంటుంది, మనకు సహకరిస్తారు, మనల్ని దీవిస్తారు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయాన్ని కూడా ప్రార్థనాపూర్వకంగా చదవండి. మరలా ఇశ్రాయేలీలు దేవుని యొక్క కట్టడల నుంచి తొలగిపోయారు. దేవుని దృష్టికి వారు పాపం చేశారు, దేవుని దృష్టికి వారు ఘోరమైన పనులు చేశారు, దేవునికి వ్యతిరేకంగా దేవుని యొక్క మార్గాన్ని నుంచి తొలగిపోయారు. అప్పుడు దేవుడు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించారు. 40 సంవత్సరాలు. ప్రార్థనాపూర్వకంగా న్యాయాధిపతుల 13వ అధ్యాయాన్ని ధ్యానించండి. ఆ దినాల్లో విశ్వాసులైన ఒక భార్య, ఒక భర్త జీవించారు. భర్త పేరు మనోవా, భార్య పేరు చెప్పబడలేదు. వారు దాను గోత్రం అంటే ఆ గోత్రం వారు దేవుని విడిచిపెట్టేశారు. అయినప్పటికీ ఈ దంపతులు మాత్రం దేవునికి దగ్గరగా జీవించారు. వారికి బిడ్డలు లేరు. బిడ్డలు లేక ఎంతో వారు వేదనకు గురయ్యారు. అటువంటి బిడ్డలు లేని ఆ స్త్రీకి దేవదూత ప్రత్యక్షమయ్యారు. మనోవా భార్యకి ప్రత్యక్షమయ్యి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, నీకు కుమారుడు కలుగుతారు, నీవు గర్భం దాల్స్తావు, నీకు కుమారుడు కలుగుతారు, కనుక నీవు నేను చెప్పినట్లుగా చెయ్యాలా అని దేవదూత సెలవిచ్చారు. ఏం చెయ్యాలా? నీవు ద్రాక్ష పండ్లతో చేసింది ఏది కూడా భుజించవద్దు. రెండవది, నీవు ద్రాక్ష రసాన్ని త్రాగవద్దు. నీవు ఏ విధమైన మత్తు పానీయాల్ని కూడా నీవు తీసుకోవద్దు. ఈ విషయాలు న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో. మరొక విషయం కూడా చెప్పారు దేవదూత, నీ పుట్టబోయే కుమారుడికి ఎప్పుడు కూడా తల కత్తిరించవద్దు, ఆ జుట్టును తొలగించవద్దు అని చెప్పారు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవదూత చెప్పారు, ఈ యొక్క బాలుడు ఒక నజరేయుడుగా ఉంటాడు అని చెప్పారు. అనగా నజరేయుడు అనగా వారు తల కత్తిరించకూడదు, తర్వాత మత్తు పానీయాలు సేవించకూడదు, దేవుడు అపవిత్రమైనది అని చెప్పిన దేనిది కూడా భుజించకూడదు. వెంటనే ఆ స్త్రీ, భర్త గారు అక్కడ లేరు ఆ సమయంలో, భర్త గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఒక దైవజనుడు ప్రత్యక్షమయ్యాడని చెప్పారు. ఇక్కడ దేవదూత అని వ్రాయబడినప్పటికీ ఆ స్త్రీకి దేవదూత ఒక నరుడిగా ప్రత్యక్షమయ్యి మాటలు చెప్పారు. ఒక ప్రవక్త అనుకుంది తను. అప్పుడు భర్త మనోవా గారు కూడా విశ్వాసి. ఆయన ప్రార్థించి, ప్రభువా నీ చిత్తమైతే ఆ దేవదూత మరొకసారి మాకు ప్రత్యక్షమయ్యేలాగా
మీరు మనోవ ప్రార్థించాడు, ప్రభువా నీ చిత్తమైతే నీ దూతను మరొకసారి మరలా పంపించండి, ఆ వివరాలన్నీ కూడా ఏ విధంగా ఆ కుమారుని పెంచాలో మాకు వివరాలు చెప్తారనగానే మరలా దేవుడు కనికరించి దేవదూతను మరలా పంపించారు రెండోసారి. ఆ స్త్రీ తన భార్య పొలంలో ఉన్నప్పుడు మరలా దేవదూత దైవజనుడిలాగా నరుడిలాగా ప్రత్యక్షమై మాట్లాడారు. వెంటనే ఆ స్త్రీ పరుగు పరుగును వెళ్ళిపోయి భర్తను పిలిచింది. మనోవ గారు కూడా వచ్చేసి అప్పుడు వారు మాట్లాడారు. వారు మాట్లాడిన తర్వాత ఈ వివరాలన్నీ కూడా చెప్పి అప్పుడు దేవదూత అన్నారు, అప్పుడు ఈ యొక్క దంపతులిద్దరు కూడా ఎంతో కృతజ్ఞతతో, అయ్యా మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి మీ కొరకు మేము మేకపిల్లని వంట చేసి తీసుకొస్తాం ఆహారంగా అనగానే దేవదూత అన్నారు, నీవు తెచ్చే ఆహారాన్ని నేను భుజించును. న్యాయాధిపతులు 13:16 నీవు దేవునికి దహన బలి అర్పించు అనగానే ఆ దంపతులిద్దరు కూడా తీసుకొచ్చి దేవునికి ఆ బలిపీఠం కట్టి బలిపీఠం మీద దహన బలి అర్పించారు. ఎప్పుడైతే దహన బలి అర్పించారో న్యాయాధిపతులు 13:20 ఆ దహన బలి అర్పించినప్పుడు వెంటనే వచ్చిన ఆ యొక్క మంటలో నుంచి వచ్చిన పొగలో నుంచి ఆ వ్యక్తి ఆకాశంలోకి వెళ్ళిపోవటం చూచారు, అదృశ్యమైపోయాడు. అప్పుడు వీరు ఆశ్చర్యపడిపోయి భయపడిపోయారు. ఇంతవరకు 2 సార్లు ప్రత్యక్షమైన ఈ వ్యక్తి మానవుడు కాదు, మానవ రూపంలో వచ్చిన దేవదూతను మేము చూచాం, దేవదూతతో మేము మాట్లాడాం అని భయపడిపోయి మేము చనిపోతామేమో అని భయపడిపోయారు. అయితే చూడండి, ఇక్కడ వారికి ఎంతో చక్కని వార్త, సంతోషకరమైన వార్త, మీకు కుమారుడు పుడతాడని చెప్పారు. దేవదూత చెప్పిన రీతిగానే 1 సంవత్సరం తర్వాత కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడికి సంసోన్ అని పేరు పెట్టారు. ఆ సంసోను ఈ ఫిలిస్తీయుల నుంచి ఇశ్రాయేలులను విడిపించాడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, చూడండి దేవదూతలు ఏ రీతిగా పరిచర్య చేశారో, ఎంత సంతోషకరమైన వార్తను బిడ్డలేని ఆ దంపతులకు ఇచ్చారు. ఆ కుమారుడి పేరు సంసోను. ఆ కుమారుని ద్వారా దేవుడు ఫిలిస్తీన్లందరినీ కూడా హతం చేసేసి మరలా ఇశ్రాయేలులకు విడుదలిచ్చారు. కనుక దేవదూత వారికి పరిచర్య చేసి ఇశ్రాయేలులకు 2 సార్లు, మిద్యానీయుల కాలంలో, ఫిలిస్తీన్ల కాలంలో, మిద్యానీయుల కాలంలో గిద్యోను ద్వారా, ఫిలిస్తీన్ల కాలంలో సంసోను ద్వారా దేవుడు వర్తమానం పంపించి దేవదూత ద్వారా విడుదల కలిగజేశారు. మనకు కూడా త్వరలో ప్రభు 2 సార్లు వస్తున్నారు. ఈ పాపలోకం నుంచి విశ్వాసులైన మనందరికి విడుదల కలిగజేసి పరలోకం తీసుకెళ్ళిపోతారు 2వ సారి. అటువంటి ధన్యత నీకు నీ కుటుంబానికి కావాలంటే నాతో ఏకీభవించండి, ప్రార్థించి వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ రీతిగా న్యాయాధిపతుల గ్రంథంలో కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ఉన్న ఇశ్రాయేలీలను దేవదూత వర్తమానం ద్వారా వారికి విడుదలిచ్చి వారిని మరలా మీరు దీవించారు. మాకు కూడా ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. ఈ పాపలోకం నుంచి మాకు విడుదల దయచేసి పరలోకమునకు మమ్మల్ని తీసుకువెళ్ళి నిత్యం మీతో ఉండే ఆ ధన్యత మాకు అనుగ్రహించమని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో కూడా 4వ ఎపిసోడ్లో కూడా దేవదూతల గురించి మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా సహకరించండి. తెర మీద వచ్చిన నంబర్కి నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాం. మీరు కూడా సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. మనకు ప్రార్థనా బృందం ఉన్నది, ప్రతిరోజు కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. వచ్చే కార్యక్రమంలో 4వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు దేవదూతల గురించి నేర్చుకుందాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.